ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం అందరం కలిసి శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానమైనటువంటి ఆయన నడయాడినటువంటి ఈ మధుర బృందావన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లయితే ధర్మ సంస్థాపన కోసం ఆ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఏ విధంగా జన్మ తీసుకుని ధర్మ సంస్థాపన చేయటం కోసం తన ఎనర్జీస్ అన్నీ కూడా ఏ విధంగా హెచ్చింపబడిందో, అలాగే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేటటువంటి అద్భుతమైనటువంటి మూమెంట్ని ప్రారంభోత్సవం చేసి దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి. ఈ భూప్రపంచం మొత్తం మీద ఏ జీవి కూడా మానవుడికి ఆహారంగా బలి అవ్వటానికి వీల్లేదు. అలాగే ప్రతి వ్యక్తి ధ్యానం అనేటటువంటి అభ్యాసం ద్వారా తనలోకి తన ప్రయాణం చేసి ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ఉండి మరచిపోయిన మన దివ్యత్వాన్ని తిరిగి మన అనుభూతికి తెచ్చుకోవటానికి ధ్యానము తప్ప వేరే మార్గం లేదుగాక లేదు. అందువలన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ధ్యాన సాధన చేస్తూ తానెవరో, తాను ఎక్కడి నుండి వచ్చాడో, దేనికోసం వచ్చాడో, ఈ భూప్రపంచం మీద తన యొక్క కర్తవ్యం, తన యొక్క బాధ్యత ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా తెలుసుకుంటే కానీ బట్ సరైనటువంటి స్పిరిచువల్ నాలెడ్జీ అందదు. ఆ నాలెడ్జీ అందించటాకే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరినీ కూడా చక్కగా కలుపుకుంటూ అద్భుతమైనటువంటి ఒక ప్రయాణాన్ని సాగించి ఆయన బాధ్యత ఆయన పూర్తి చేసిన తర్వాత నాలాంటి వాళ్ళు ఇంతమంది తయారయ్యారు, ఇంకా నాకేమిటి లోటు అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన శరీర విరమణ చేసిన తర్వాత ఇవాళ వేలాది మంది పిరమిడ్ మాస్టర్సు పత్రిజీ యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్య సాధన కోసం పాటుపడేటటువంటి స్థితిలో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఒక ధ్యానం క్లాసులు నడపనేయండి, శాకాహార ర్యాలీలు చేయనియండి, పిరమిడ్ నిర్మాణాలు జరగనియండి, అన్ని చోట్ల కూడా ఇంకా అద్భుతంగా ఇటువంటి పనులన్నీ కూడా అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాన్యువల్గా మనం ఇంతవరకు కూడా పనిచేసాం. ఇంకా రాబోయే రోజుల్లో మాన్యువల్గా చేయాలి అంటే ధ్యానము, శాకాహార విలువలు, పిరమిడ్ ఎనర్జీ విలువ ప్రపంచవ్యాప్తం కావాలి అంటే మాన్యువల్గా ఇంతవరకు చేసినటువంటిది సరిపోతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో నాకు మంచి ఛానల్ కావాలని చెప్పని అడగటం, ఆ ఛానల్నే ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటి మన పిఎంసి ఛానల్ ఇటు తెలుగు కానీ హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ ఒకటని కాదు ఎన్ని లాంగ్వేజెస్లో మరి ఛానల్ ఓపెన్ అయినప్పటికీ ఒక తెలుగు ఛానల్ అనేది మరి 6 సంవత్సరాల్లో అది ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల మరి కేబుల్ నెట్వర్క్గా మారి శాటిలైట్ ఛానల్గా మారి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది తెలుగు వాళ్ళకి అనేక దేశాల్లో మన ధ్యానం యొక్క విలువ, శాకాహార యొక్క విలువ అందిస్తున్నామని అంటే పత్రిజీ యొక్క ఆ దివ్య దృష్టి ఎంతవరకు ఉందో మనకు అర్థమవుతుంది. ఆ మహానుభావుడికి ఒకసారి మనంతా ధన్యవాదాలు తెలియజేద్దాం. అట్లా నెలకొల్పబడినటువంటి మన తెలుగు ఛానల్ పిఎంసి ఛానల్ అనేటటువంటిది 6 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇవాళ ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దరిదాపుగా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ధ్యాన విలువ, శాకాహార విలువ తెలియజేయటం కోసం అద్భుతంగా కృషి చేస్తుంది. ఈ విధంగా మనకున్నటువంటి ఆ ఛానల్ని బలపరచడం కోసమే మనం అందరం కూడా దాని మీద సరైనటువంటి అవగాహన పెంచుకొని పత్రిజీ యొక్క ఆశయ సాధన ఏదైతే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అయితే ఉందో దాన్ని పరిపూర్ణంగా మనం కూడా అర్థం చేసుకుని అది వ్యాప్తి చేయడానికి ఏర్పడినటువంటి మన పిఎంసి ఛానల్ని బలపరచవలసినటువంటి పరిస్థితి మన మీద ఉండటం వలన మనం ప్రతి 3 నెలలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో మనం పెట్టుకున్నట్లయితే పుణ్యం పురుషార్థం అన్నట్టుగా అటు చూసినట్లు ఉంటుంది. ఆ ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనమేమిటి, మన కర్తవ్యం ఏమిటి, ఏం చేయటానికి మనం జన్మ తీసుకున్నాం అనేటటువంటిది నిజానికి ఇప్పుడు ఈ జన్మలో మన గత జన్మలన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే ఈ జన్మలో మనమంతా కూడా కలిసి పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో ఒక దివ్య ప్రణాళికని నెరవేర్చడం కోసమే ఓ ప్రణాళిక బద్ధంగానే భూమి మీదకి వచ్చినందుకు మనకు మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అట్లాగే మరి ఇప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది ఉంటే ఆల్మోస్ట్ హిందీ మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ఉన్నారు. అందువల్ల హిందీ పిఎంసి కూడా అది కూడా ముందు మరి యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయిన తర్వాత అది కూడా శాటిలైట్గా మరి తీర్చిదిద్దుకుంటాం. మరి కోట్లాది మందికి ఈ మన కాన్సెప్ట్ని అందించేటటువంటి స్థాయిలో ఎదిగినాయి అంటే వీటన్నిటిని బలపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసమే మనం అంబాసిడర్స్ మీట్ అని చెప్పని పెడుతున్నాం. కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పత్రిజీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అదే మన లక్ష్య సాధనగా మనం గుర్తించి మనం పనిచేస్తున్నాం. కాబట్టి మరింత సాహసోపేతంగా, మరింత జ్ఞానవంతంగా మనమంతా ఎదుగుతూ మన పిఎంసి ఛానల్ మరింతగా మనం బలోపేతం చేయాలని మరొకసారి నేను కోరుకుంటూ, మరి ఇప్పుడు శివరాత్రి ధ్యానం కాబట్టి దాదాపు మనకు అప్ టు 12 గంటల వరకు మన ధ్యానం ఉంటుంది.
తర్వాత రేపు ఉదయం కూడా మళ్ళీ 6 to 8 ధ్యానం. అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ మెయిన్ కాన్సెప్ట్ అంతా మనకు లైన్లోకి వస్తుంది. అందువలన ఈరోజు తిరగవలసింది చూడవలసినవి అన్నీ మనం చూసాం కాబట్టి రేపు మాత్రం మన ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనం వచ్చినటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో 100% మన భాగస్వాములు కావాలి. అందువల్ల రేపు దయచేసి ఎక్కడికి బయటికి వెళ్లకుండా కేవలం ఈ కార్యక్రమం మన సక్సెస్ అవటంలో మన భాగస్వామ్యాన్ని మనం నెరవేర్చుకోవడం కోసం అలా నెరవేరుస్తారని చెప్పని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.